హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు మన విక్టరీ ఎడ్యుకేషన్ అకాడమీ. గత క్లాసులలో మనం జాతీయ ఆదాయం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కంటిన్యూస్గా చెప్దాం. జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి చెప్పుకున్నాం. జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. నేషనల్ ఇన్కమ్ 3 పద్ధతుల ద్వారా లెక్కించడం జరుగుతుంది. అందులో ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. ప్రొడక్షన్ బేస్డ్ మెథడ్ అంటాం. ప్రొడక్షన్ బేస్డ్ మెథడ్. విధంగా రెండవ పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి. దాన్నే ఇన్కమ్ బేస్డ్ మెథడ్ అంటాం. ఇన్కమ్ బేస్డ్ మెథడ్. అదేవిధంగా మూడవది వ్యయ మదింపు పద్ధతి. దీన్నే ఎక్స్పెండిచర్ బేస్డ్ మెథడ్ అంటాం. ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ 3 పద్ధతులలో ఏదో ఒక పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. కానీ భారతదేశంలో మాత్రం ఈ 3 పద్ధతులను ఉపయోగించి నేషనల్ ఇన్కమ్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి మరియు ఆదాయ మదింపు పద్ధతి ద్వారా భారతదేశంలో ఎక్కువగా మెజారిటీగా లెక్కించడం జరుగుతుంది నేషనల్ ఇన్కమ్ని. మరి వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగించి కొద్ది మొత్తంలో మాత్రమే, చాలా లెస్ క్వాంటిటీలో వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగించి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. మరి ఎందుకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎక్స్పెండిచర్ బేస్డ్ మెథడ్ ఉపయోగించి నేషనల్ ఇన్కమ్ని లెక్కిస్తే చాలా ఎక్యురసీగా జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఎందుకు మరి ఈ వ్యయ మదింపు పద్ధతిని అంతగా యూజ్ చేయటం లేదు అంటే, మన భారతదేశంలో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్సే ఉండడం వలన ఎవరు ఎంత వ్యయాలు చేసిందనేది మనకు లెక్కలోకి రాదు. కాబట్టి మనం వ్యయ మదింపు పద్ధతిని యూజ్ చేయట్లేదు. మరి అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఈ యొక్క వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అక్కడ ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కాకుండా అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి అక్కడ ఎక్యురసీగా వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. మన దగ్గర మటుకు ఓన్లీ ప్రధానంగా ఉత్పత్తి మదింపు పద్ధతి మరియు ఆదాయ మదింపు పద్ధతిని ఉపయోగించి నేషనల్ ఇన్కమ్ని లెక్కించడం జరుగుతుంది. మరి ఉత్పత్తి మదింపు పద్ధతి ఏ విధంగా లెక్కిస్తారో ఒకసారి చూద్దాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి గల ఇతర పేర్లను గురించి ఒకసారి చూద్దాం. ఉత్పత్తి మదింపు పద్ధతినే ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్ అంటారు. ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్. ఇంకో పేరు ఏంటంటే రెండవది ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అంటారు. ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్. మూడవ పేరు ఇన్వెంటరీ మెథడ్ అంటారు. ఇన్వెంటరీ మెథడ్. ఇక నాలుగవది వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు. వాల్యూ యాడెడ్ మెథడ్ అని అనడం జరుగుతుంది. మరి ఉత్పత్తి మదింపు పద్ధతికి ఇన్ని రకాల పేర్లు ఏ విధంగా వచ్చినాయంటే దాని యొక్క లక్షణాలు ఆధారంగా ఈ యొక్క పేర్లు రావడం జరుగుతుంది. ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్ని ఎందుకు అన్నామంటే, ఉత్పత్తి మదింపు ఎక్కువగా క్వాంటిటీలో మాత్రమే వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఆ వస్తువులు అనేది క్వాంటిటీ రూపంలో ఉత్పత్తి చేయడం వల్ల దాన్ని ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్ అంటాం. ఓకే, ఈ ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్ అనేది ఉత్పత్తి ఆధారంగా లెక్కిస్తున్నాం కాబట్టి దాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో సేవలను లెక్కించడం జరగదు.
ఎందుకు సేవలను లెక్కించడం జరగదంటే, ఎగ్జాంపుల్గా ఒక టీచర్ కావచ్చు, లేదా ఒక పోలీస్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు. వారి యొక్క సేవలను క్వాంటిటీలో మనం లెక్కగట్టలేము కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడు, అతను రోజు టీచింగ్ చెప్తున్నాడు. అతని యొక్క సేవను మనం క్వాంటిటీ రూపంలో లెక్క చేయలేము. అంటే క్వాంటిటీ రూపంలో లెక్క కడితే మాత్రమే మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ఉపయోగించి లెక్కిస్తాము. కానీ సేవలను క్వాంటిటీ రూపంలో లెక్కగట్టలేము కాబట్టి ఓన్లీ వస్తువులను మాత్రమే ప్రొడక్షన్ మెథడ్లో లెక్కగడతాం కాబట్టి దాన్ని ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్ అంటాము. మరి టీచర్ యొక్క సేవలను లేదా లాయర్ యొక్క సేవలను వారి యొక్క ఆదాయాలను బట్టి జాతీయ ఆదాయం లెక్కిస్తాం కాబట్టి వాటిని ఆదాయ పద్ధతిలో లెక్కించడం జరుగుతుంది. ఓకే, అందువల్ల దీన్ని ప్రొడక్షన్ సర్వీస్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ ఎందుకు అంటామంటే, ఎక్కువ ఉత్పత్తులు అనేవి పరిశ్రమలలో జరుగుతాయి కాబట్టి ఈ ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్గా రావడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి ఎక్కువగా మనం ఎక్కడ జరుగుతుందంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువగా జరుగుతుంది. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎక్కువగా యూజ్ చేసి జాతీయ ఆదాయాన్ని లెక్కగడడం జరుగుతుంది. అందువలన ఈ యొక్క ప్రొడక్షన్ బేస్డ్ మెథడ్ని ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇక ఇన్వెంటరీ మెథడు మరియు వాల్యూ యాడెడ్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి కంపల్సరీగా మార్క్స్ రావడం అనేటువంటిది గత ప్రీవియస్ పత్రాలలో మనం చూడడం జరిగింది. ఇన్వెంటరీ మెథడు, వాల్యూ యాడెడ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. ఇన్వెంటరీలు అంటే అసలు ఏంటి? ఇన్వెంటరీ మెథడ్లో అసలు ఇన్వెంటరీలు అంటే ఏంటి? ఇన్వెంటరీలు అంటే ఏం లేదు, గత సంవత్సరంలో ఉత్పత్తి చేయబడి, అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఎగ్జాంపుల్ 2024-25లో వస్తువులు ఉత్పత్తి చేయబడి వాటిని సేల్ చేయకుండా అంటే అమ్మకుండా మరియు వినియోగించకుండా కన్సంప్షన్ చేయకుండా, అలాగే మిగిలిన వస్తువులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆదాయంలో లెక్కిస్తే వాటిని ఇన్వెంటరీలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏంది, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు ఉన్నాడు. ఈ రైతు ఏం చేసిందంటే ఒక 100 బస్తాల ధాన్యాలను ఉత్పత్తి చేసిండు. ఒక 100 బస్తాల ధాన్యాలను ఒక 50 బస్తాల ధాన్యాలు మార్కెట్లో అమ్మిండు. అవి జాతీయ ఆదాయంలో కలుస్తాయి. మరి ఇంకా మిగిలిన 50 బస్తాలలో ఒక 30 బస్తాల ధాన్యాలను అతను వినియోగించుకున్నవి కూడా జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. ఈ 50 బస్తాలు 30 బస్తాలు అయిపోగా మిగిలిన 20 బస్తాలను అతడు దాచిపెట్టుకోవడం లేదా అమ్మలేదు, మరి వినియోగించుకోలేదు. అది ఎప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక రైతు 100 బస్తాల ధాన్యాన్ని ఉత్పత్తి చేసినప్పుడు 50 బస్తాలను సేల్ చేసిండు, 30 బస్తాలను వినియోగించుకుండు. ఈ మిగిలిన 20 బస్తాలను ఈ 2024-25లో అమ్మకుండా మరి వినియోగించకుండా వాటిని 2025-26 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆదాయంలో లెక్కిస్తే ఈ యొక్క 20 బస్తాలనే ప్రస్తుత సంవత్సరంలో ఇన్వెంటరీలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఇన్వెంటరీలను గత సంవత్సరంలో ఉత్పత్తి చేయబడి వినియోగించకుండా మరి అమ్మకుండా వాటిని ప్రస్తుత సంవత్సర జాతీయ ఆదాయం లెక్కిస్తే వాటిని ఇన్వెంటరీలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇదండి ఇన్వెంటరీలు. ఈ ఇన్వెంటరీలు ఉపయోగించి జాతీయ ఆదాయం లెక్కిస్తున్నాం కాబట్టి దాన్ని ఇన్వెంటరీ మెథడ్ అని కూడా ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతిని పేర్కోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ విలువ జమ పద్ధతి. వాల్యూ యాడెడ్ మెథడ్ని ఉపయోగించి ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి అయిన వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. మరి వాల్యూ యాడెడ్ మెథడ్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఒక వస్తువును 2 సార్లు జాతీయ ఆదాయంలో కౌంట్ చేయకుండా, అంటే ఒక వస్తువు డబుల్ కౌంట్ జరగకుండా ఉండుటకు ఈ యొక్క వాల్యూ యాడెడ్ మెథడ్ని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఒక వస్తువును డబుల్ కౌంట్ జరగకుండా ఉండడానికి
జరగకుండా ఉండటానికి వాల్యూ యాడెడ్ మెథడ్ను ఉపయోగిస్తారు. ఒక వాల్యూ యాడెడ్ అంటే వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ అంటే వాల్యూ యాడెడ్ మీన్స్ విలువ జమ. గ్రాస్ వాల్యూ అంటే స్థూల విలువ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఉత్పాదకాల విలువ అంటే వాల్యూ యాడ్ ఎట్లా వస్తుందంటే ఉత్పత్తి అయిన మొత్తం స్థూల విలువ అంటే మొత్తం ఉత్పత్తి విలువ నుంచి ఆ ఉత్పాదకాల విలువను తీసేయగా మిగిలినదే విలువ జమ అంటారు. అంటే మొత్తం ఉత్పత్తి విలువ నుండి ఉత్పాదకాలు అంటే మాధ్యమిక వస్తువుల విలువను తీసేస్తే వచ్చేదే వాల్యూ యాడెడ్ జమ అంటే విలువ జమ అనేది రావడం జరుగుతుంది. మరి వాల్యూ యాడెడ్ అంటే ఏందో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కు పత్తిని ఉత్పత్తి చేసినాం. పత్తి నుండి స్పిన్నింగ్ ఇండస్ట్రీ వాళ్ళు పత్తిని కొనుగోలు చేసి పత్తి నుండి ఏం తయారు చేశారంటే దారాన్ని తయారు చేసినారు. ఈ యొక్క పత్తి వాల్యూ అనేది ఒక 800 అనుకున్నాం. పత్తి విలువ 800. ఈ పత్తి నుండి దారం తయారు చేసినారు. ఈ యొక్క దారం విలువ 1000 రూపాయలుగా నిర్ణయించారు. మరి స్పిన్నింగ్ ఇండస్ట్రీ తర్వాత ఈ దారంని వీవింగ్ ఇండస్ట్రీ వాళ్ళు అంటే క్లాత్ని తయారు చేశారు. ఫ్యాబ్రిక్ లేదా క్లాత్ని తయారు చేశారు. ఈ క్లాత్ వాల్యూ 1500 అనుకుందాం. అనుకుంటే మరి ఈ క్లాత్ని ఉపయోగించి ఒక షర్ట్ను తయారు చేసేవారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు షర్ట్ను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు షర్ట్ వాల్యూ ఒక 2000గా నిర్ణయించడం జరిగింది టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు. అంటే ఏంది ఇక్కడ పత్తి విలువ 800. ఈ యొక్క పత్తి విలువను మొట్టమొదటిగా జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. మరి లెక్కించిన పత్తి విలువ ఈ దారం తయారు చేసినప్పుడు ఈ దారం విలువను కూడా జాతీయ ఆదాయం లెక్కించారు. అదేవిధంగా క్లాత్ను తయారు చేసినప్పుడు ఈ క్లాత్ విలువను కూడా జాతీయ ఆదాయంలో 1500గా లెక్కించారు. అదేవిధంగా షర్ట్ విలువను కూడా 2000ను జాతీయ ఆదాయంలో లెక్కించడం జరిగింది. అంటే 800, 1000, 1500, 2000 మొత్తాన్ని జాతీయ ఆదాయంలో లెక్కించడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే 800 పత్తి విలువ 800 ఇక్కడ ఒకసారి జాతీయ ఆదాయంలో కౌంట్ చేయబడింది. అదే 800 పత్తి నుంచి దారం వచ్చింది కాబట్టి ఈ పత్తి విలువ కూడా మళ్ళీ ఇక్కడ రెండోసారి జాతీయ ఆదాయం లెక్కించబడింది. మరి అదే పత్తి విలువ ఇక్కడ మూడోసారి జాతీయ ఆదాయం లెక్కించబడింది. మళ్ళీ షర్టు విలువలో కూడా పత్తి విలువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 4వసారి జాతీయ ఆదాయంలో లెక్కించడం జరిగింది. అంటే ఒక పత్తి విలువనే ఈ విధంగా 4 సార్లు జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. అప్పుడు ఇలా లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం అనేది ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డబుల్ కౌంటింగ్ జరగడం వలన జాతీయ ఆదాయం అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మరియు దానిని నివారించడానికి మనం ఈ యొక్క డబుల్ కౌంటింగ్ని నివారించడానికి మనం వాల్యూ యాడెడ్ మెథడ్ని ఉపయోగించడం జరిగింది. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు పత్తిని తీసుకున్నాం. ఇప్పుడు గ్రాస్ వాల్యూ స్థూల విలువ ఇక్కడ దారం తయారైంది అంటే మొత్తం ఉత్పత్తి విలువ దారం అనుకుంటే దారం విలువ ఎంతగా తయారైంది 1000 రూపాయలు అనుకున్నాం కదా. దారం విలువ 1000 రూపాయలు.
మరి దారాన్ని తయారు చేయడానికి ఉత్పాదకాల విలువ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ని ఏం తీసుకున్నామంటే పత్తిని కాటన్ తీసుకున్నాం. ఓకే, ఈ కాటన్ వాల్యూ ఎంత అయింది? దీన్ని ఉత్పత్తి చేసినందుకు గాను ఇది ఒక 800 వాల్యూ అయింది. అంటే ఆల్రెడీ ఈ పత్తి విలువను జాతీయ ఆదాయం లెక్కించారు. ఈ పత్తి నుండి వచ్చింది దారం, అంతే కదా. కాబట్టి దారం తయారు చేసినప్పుడు దీని విలువ 1000 రూపాయలు అనేది లెక్కించకుండా మీకు 800 ఆల్రెడీ లెక్కించిన 1000 రూపాయలు జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు దారం విలువను జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఈ యొక్క పత్తి విలువను తీసేసి మిగిలిన ఎంత ఉంటుంది? ఒక 200. ఈ యొక్క మిగిలిన యాడైన విలువనే మనం జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. ఈ మెథడ్ను ఉపయోగించి ఏం చేస్తామంటే మొత్తంగా దారం తయారు చేసినప్పుడు 1000 రూపాయల విలువ అనేది, ఈ 1000 రూపాయల విలువలో ఆల్రెడీ పత్తి విలువను జాతీయ ఆదాయంలో లెక్కించాం కాబట్టి ఆ యొక్క 800ను తీసేసి యాడైన విలువను మాత్రమే, ఈ యొక్క యాడైన 200 విలువను మాత్రమే నేషనల్ ఇన్కంలో లెక్కించడం జరుగుతుంది. అంటే ఎంత యాడైందో ఆ విలువను మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాల్యూ యాడెడ్ మెథడ్ను ఉపయోగించి ఈ విధంగా ఒక వస్తువు యొక్క ధర 2 సార్లు కౌంట్ కాకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. ఇంకో విషయానికి వస్తే అదేవిధంగా ఒక షర్టును తయారు చేసినాం. ఒక షర్టు ఉంది, షర్టు యొక్క విలువ 2500 2500 అయింది. మరి ఈ షర్టును తయారు చేయడానికి కావాల్సిన కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ లేదా ఉత్పాదకాల విలువ క్లాత్, అంతేగా. క్లాత్ను ఉపయోగించి ఈ క్లాత్ను ఉపయోగించి షర్టును తయారు చేయడం జరిగింది. లేదా ఫ్యాబ్రిక్, దీన్ని ఉపయోగించి 2000. ఓకే, అంటే క్లాత్ను ఉపయోగించి మనం షర్టును తయారు చేయడం జరిగింది. ఇది స్థూల విలువ, ఇది ఉత్పాదకాల విలువ. మరి ఉత్పాదకాల విలువ క్లాత్ను తయారు చేసినప్పుడు ఆల్రెడీ ఇక 2000 అనేది, ఇక 2000 అనేది నేషనల్ ఇన్కంలో లెక్కించబడింది. ఆ లెక్కించబడినప్పుడు ఈ షర్టు విలువ స్థూల విలువ, షర్టు విలువ తయారైంది కాబట్టి దీని విలువను జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు ఆల్రెడీ దీనిలో క్లాత్ విలువ ఉన్నది కాబట్టి దీని నుంచి 2000 తీసేస్తే మిగిలినది ఎంత? 500. ఇదే యాడైన విలువ. అంటే క్లాత్ నుంచి షర్టు తయారు చేయడానికి ఎంత యాడైందంటే 500 యాడైంది. ఈ యొక్క 500నే మనం జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. ఓకే, ఏం లేదండి, వాల్యూ యాడెడ్ మెథడ్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే జాతీయ ఆదాయం లెక్కించడానికి. అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తి విలువను 2 సార్లు అంటే డబుల్ కౌంటింగ్ చేయకుండా నివారించడానికి ఈ యొక్క వాల్యూ యాడెడ్ మెథడ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా వాల్యూ యాడెడ్ మెథడ్ని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. వాల్యూ యాడెడ్ విలువ జమ. ఇప్పుడు వాల్యూ యాడెడ్ తీసుకోవాలంటే గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ అన్నాం. ఒకవేళ కాస్ట్ ఆఫ్ ఇన్పుటే కనుక్కోవాలని అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ కావాలి అంటే కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఉత్పాదకాల విలువ. ఈ ఉత్పాదకాల విలువ తెలియాలి అంటే ఏం చేయాలి అంటే ఉత్పాదకాల విలువ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ మైనస్ ఏంటిది? వాల్యూ యాడెడ్. ఓకే, ఉత్పాదకాల విలువ తెలియాలంటే గ్రాస్ వాల్యూ నుంచి వాల్యూ యాడెడ్ని తీసేస్తే ఒక ఉత్పాదకాల విలువ అనేది తెలుస్తుంది. గ్రాస్ వాల్యూ ఏముంది అనుకున్నాం? షర్ట్ వాల్యూ మనం ఏమంటున్నాం? మొత్తం ఉత్పత్తి అంతిమ వస్తువు విలువ షర్ట్ వాల్యూ ఎంత అయిందంటే 2500 అనుకున్నాం. ఓకే, 2500 నుంచి వాల్యూ యాడ్ ఎంత వచ్చింది? 500 వచ్చింది. ఇక 500 తీసేస్తే మరి ఉత్పాదకాల విలువ ఎంత వస్తున్నట్టు? 2000 వస్తుంది. ఓకే, అంటే ఏం లేదు, ఇది మార్చినాం, ఇది మార్చినట్టు, అంతే డిఫరెన్స్, ఏం లేదు. అంటే డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ కనుక్కోమని ఒక్కోసారి ఎగ్జామ్లో అడగవచ్చు. అప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూ కనుక్కోవాలంటే గ్రాస్ వాల్యూ మైనస్ వాల్యూ యాడెడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ అనేది జరుగుతుంది. ఇలా వాల్యూ యాడెడ్ కనుక్కోవాలంటే గ్రాస్ వాల్యూ నుంచి
కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ తీసేస్తే వాల్యూ యాడెడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం వాల్యూ యాడెడ్ మెథడ్ ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి పద్ధతిలో లెక్కించడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉత్పాదకాల విలువ అనుకున్నాం. పత్తి విలువ ఎంత అనుకున్నాం? పత్తి విలువ, పత్తిని తయారు చేసినందుకు గాను దానికైనా వాల్యూ ఎంత? 800. ఓకే, మరియు పత్తి నుండి ఏం తయారైంది? దారాన్ని తయారు చేసినాం. ఇక దారం విలువ 1000 రూపాయలుగా జాతీయ కౌంట్ చేసినాం. మళ్ళీ దారం నుండి ఏమి ఉత్పత్తి అయిందంటే క్లాత్ లేదా ఫ్యాబ్రిక్ అనేది తయారు చేయడం జరిగింది. ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ వాల్యూ ఒక 1500 అనుకున్నాం, అంతే కదా? ఫ్యాబ్రిక్ ఒక 1500 అనుకున్నాం. మరి ఫ్యాబ్రిక్ నుండి ఇంకా ఏం షర్ట్ను తయారు చేసాం. చివరిగా అంతిమ వస్తువు షర్ట్ను తయారు చేయడం జరిగింది. ఈ షర్ట్ వాల్యూ ఒక 2000 ఇట్లా అనుకున్నాం. అంటే పత్తి నుండి దారము, దారం నుండి వస్త్రము, వస్త్రం నుండి షర్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం అంటే వాల్యూ యాడ్ మెథడ్ ఉపయోగించకంటే ముందు ఈ యొక్క మొత్తాన్ని కౌంట్ చేస్తే దీని జాతీయ ఆదాయంలో లెక్కించడం జరిగేది. ఓకే, వాల్యూ యాడ్ అంటే ముందు ఏంటి? 2000, 3500, 4500 ప్లస్ 800 ఎంత అయితే 5300గా జాతీయ ఆదాయం చూపించడం జరుగుతుంది. అంటే వాల్యూ యాడెడ్ మెథడ్ని ఉపయోగించకుండా డైరెక్ట్ లెక్కిస్తే జాతీయ ఆదాయం ఎంత వస్తుంది? 5300గా రావడం జరుగుతుంది. అదే వాల్యూ యాడెడ్ మెథడ్ని ఉపయోగించి జాతీయ ఆదాయం లెక్కిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ పత్తి నుండి మనం దారం తయారు చేయడం జరిగింది. ఇక్కడ పత్తి ఆల్రెడీ ఇది కౌంట్ అయింది కాబట్టి నేషనల్ ఇన్కంలో దారం విలువ లెక్కించేటప్పుడు 1000 రూపాయల నుండి 800 తీసేస్తే ఇక్కడ 200 యాడెడ్ అయింది. వాల్యూ యాడ్ ఎంత? పత్తి నుండి దారం తయారు చేయడానికి యాడ్ అయిన విలువ ఎంత అంటే 200. అదేవిధంగా దారం నుండి ఫ్యాబ్రిక్ వస్తువును తయారు చేయడానికి యాడ్ అయిన విలువ ఎంత అంటే ఇక్కడ 500, అంతే కదా? 500. అదేవిధంగా ఫ్యాబ్రిక్ నుండి షర్ట్ను తయారు చేయడానికి ఈ 2000 నుండి 500 తీసిస్తే ఇక్కడ ఒక 500. ఇప్పుడు వాల్యూ యాడ్ మెథడ్ ఉపయోగించి యాడ్ అయిన విలువను మాత్రమే కౌంట్ చేస్తే జాతీయ ఆదాయం ఎంత వస్తుంది చెప్పాలి. ప్లస్ ఈ యొక్క 800 ఆల్రెడీ లెక్కించాలి. ఫస్ట్ లెక్కించాక మొట్టమొదటి 800 జాతీయ ఆదాయంలో. ఇప్పుడు ఈ అన్నింటి లెక్కిస్తే 1000, 500, 1000 మొత్తం 2000గా జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఖచ్చితమైన జాతీయ ఆదాయము. అంటే డబుల్ కౌంటింగ్ లేకుండా, అంటే ఒక వస్తువును 2 సార్లు కౌంట్ చేయకుండా లెక్కించినప్పుడు ఖచ్చితమైన జాతీయ ఆదాయం రావడం జరిగింది. మరి డబుల్ కౌంటింగ్ అంటే ఒక వస్తువును 2-3 సార్లు లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం అనేది ఎక్కువ చూపించడం జరిగింది. దాన్ని నివారించడానికి మనం వాల్యూ యాడెడ్ మెథడ్ ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉపయోగిస్తారు. అదేంటో చూద్దాం. ఫార్ములా ఏంటంటే P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ P3 Q3 డాష్ 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 Pn Qn. ఓకే, Pn అంటే ఒకటవ వస్తువు ధర. మరియు Q1 అంటే ఒకటవ వస్తువు పరిమాణం. ఓకే, ఒకటో వస్తువు ధర, ఒకటో వస్తువు పరిమాణం. ఒకటో వస్తువు ఏంటంటే ఎగ్జాంపుల్గా పెన్నులు తీసుకున్నామండి. పెన్నులు ఉన్నాయి. ఒక పెన్నుల పరిమాణం అంటే ఎగ్జాంపుల్గా దేశంలో ఒక 20 పెన్నుల్ని ఉత్పత్తి చేసాం అనుకుంది. ఇది ఒకటో వస్తువు యొక్క పరిమాణం. ఆ 20 పెన్నుల్ని దాని యొక్క ధర ఒక పెన్ను ధర 10 రూపాయలు అనుకుంటే ఇంటూ
10. అంటే ఇది ఒకటో వస్తువు ధర, ఇది ఒకటో వస్తువు యొక్క పరిమాణం చేస్తే ఎంత వస్తుంది? 200 వస్తుంది. అంటే ఉత్పత్తి విలువ అంటే ఒకటో వస్తువు యొక్క ఉత్పత్తి విలువ ఎంత అయింది? 200 అయింది. ఈ 200ని జాతీయ ఆదాయంలో కలపడం జరుగుతుంది. మరి ఒకటో వస్తువు అంటే ఒక వస్తువు మాత్రమే ఉండదు కదా, భారతదేశంలో అనేక రకాల వస్తువులు ఉండడం, వస్తు సేవలు ఉండడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ ఈ విధంగా కౌంట్ చేసి చివరగా వచ్చిన ఉత్పత్తి విలువను జాతీయ ఆదాయంలో లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదండి వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తామో తెలుసుకోవడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ వ్యయ పద్ధతి ఉంటుంది. ఉత్పత్తి పద్ధతి అయిపోయింది. నెక్స్ట్ ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి ఉంటుంది. ఫర్దర్ క్లాస్లో ఆ యొక్క రెండింటి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా క్లాసు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.